వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. నేను ఉపేంద్ర, అర్థమెటిక్ ఫ్యాకల్టీని. మనము యావరేజెస్ అనేది చాప్టర్ ఈరోజు డిస్కస్ చేద్దాము. మనము అర్థమెటిక్‌లో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఆల్రెడీ బేసిక్స్ చూసాం కదా! ఒకవేళ ఎవరైనా బేసిక్స్ వినకపోతే దీనికి ముందు ఎపిసోడ్‌లలో మనం చూసుకున్నాం. ఒకసారి అవి చూడండి. రైట్. యావరేజ్ అంటే ఏం లేదు. మనకిక్కడ చిన్నప్పటి నుంచి మనం వినుంటాం ఈ పదాలు గూడా. యావరేజ్ అన్నా, సరాసరి అన్నా, సగటు అన్నా, అంకమధ్యమం అన్నా ఇవన్నీ ఒకటే అన్నమాట. రైట్. ఏంటిదంటే మనకు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు సపోజ్ మనం 10థ్ క్లాస్‌లో మార్క్స్ ఒకవేళ చూసినట్లయితే 480 మార్కులు వచ్చినాయి ఒక విద్యార్థికి అనుకుందాం. 10థ్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 480 మార్కులు వచ్చినాయి. మొత్తం 6 సబ్జెక్ట్స్. అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి 10థ్‌లో అంటే యావరేజ్ చెప్తుంటాం మనం. అంటే 75, 80, 85% అట్లా చెప్తుంటాం. అంతేగాని మనం 480 వచ్చినాయి, 504 వచ్చినాయి. అట్లంటే డిగ్రీలో 890 వచ్చినాయి. మనకు మనకు పీజీలో ఇట్లా వచ్చినాయి అని చెప్తామా? చెప్పం. పర్సెంటేజ్ చెప్తుంటాం అన్నమాట. అంటే యావరేజ్ చేసుకొని చెప్తుంటాం అన్నమాట. ఇవి కూడా అలాగే మనకు యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. మనకు ఇందులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో ఒకసారి మనకు చిన్న బేసిక్స్ అంటే మూడే ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనకు యావరేజ్ అడుగుతాడు, లేదా సమ్ అడుగుతాడు, లేదా నెంబర్స్ అడుగుతాడు. ఈ మూడు ఒకసారి మనం చూద్దాం మనం. ఇక్కడ మూడేంటిది సామి అంటే ఇక్కడ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. Sum of observations by number of observations. Average equal to sum of observations by number of observations అన్నమాట. Number of observations. Sum of observations, number of observations అనొచ్చు. Sum of data by number of data అని కూడా అనొచ్చు అన్నమాట. అంశంలు అన్నమాట. తెలుగులో గనక తీసుకున్నట్లయితే సరాసరి అనొచ్చు. దీన్నే సగటు అని కూడా అనొచ్చు అన్నమాట. సగటు అని కూడా అనొచ్చు మనం. ఇది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అన్నమాట. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. ఇది మనకు యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్. నెంబర్స్ ఈక్వల్స్ టు సమ్. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ బై యావరేజ్ అన్నమాట. సమ్ బై యావరేజ్. సంఖ్య ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై రాసుల సరాసరి అన్నమాట. సరాసరి. రాసుల మొత్తం బై రాసుల సరాసరి. ఇది మనకు యావరేజ్. ఇవి నెంబర్స్ అన్నమాట. అవునా? రైట్. ఇంకొకటి మనకు నెంబర్స్ అంటే సమ్ అడుగుతుంటాడు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అన్నమాట. రాసుల మొత్తము ఈక్వల్స్ టు సంఖ్య ఇంటూ సరాసరి. అన్నమాట. రాసుల మొత్తం ఈక్వల్ టు సంఖ్య ఇంటూ సరాసరి. నెంబర్స్ ఇంటూ యావరేజ్ అన్నమాట. సంఖ్య ఇంటూ సరాసరి. ఈ మూడే ప్రిన్సిపల్స్. ఇవేం పెద్ద ప్రిన్సిపల్స్ కాదు, జనరల్ గా చూసుకోవచ్చు. మనం ఒకసారి షార్ట్ ఫామ్ లో కనుక రాసుకుంటే ఎలా రాసుకుందాం మనం ఇక్కడ. ఇవి ఎక్కువ వాడతాం అన్నమాట. మనం తెలుగు వాళ్ళు కూడా ఇదే గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్ అన్నమాట. సమ్ బై నెంబర్స్. నెంబర్స్ ఈక్వల్స్ టు మనకు సమ్ బై యావరేజ్ అన్నమాట. సమ్ బై యావరేజ్. సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్. నెంబర్స్ ఇంటూ యావరేజ్ అన్నమాట. సమ్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఇంటూ యావరేజ్ అవుతుంది. అవునా? రైట్. ఇవి మనకు ఈ చాప్టర్ అంతా కూడా వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఆయన అడగదలుచుకుంటే యావరేజ్ అని అడగాలి మనల్ని. అడగదలుచుకుంటే నెంబర్స్ ఎన్ని అని అడగాలి. అడగదలుచుకుంటే సమ్ ఎంత అవుతుంది అని అడగాలి. ఈ మూడే ఉంటాయి అన్నమాట మనకు. అవునా? రైట్. మనం క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుందాం. రైట్. యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 అన్నాడు. 1 నుండి 10 వరకు గల సహజ సంఖ్యల సగటు ఎంత అని అన్నాడు. సహజ సంఖ్యలు అంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనము? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనకేంటిది? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. అంటే లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాం. లెక్కించే సంఖ్యలు అనంటే ఇప్పుడు ఈ రోజు క్లాస్కి ఎంతమంది హాజరయ్యారు అని అంటే
అటెండెన్స్ లెక్క పెట్టండి అంటే 0 1 2 3 4 అని లెక్క పెడతాను. ఏమని లెక్క పెడతాం మనం 1 2 3 4 అని లెక్క పెడతాం. సో కాబట్టి మనకు లెక్కించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాం. సో మనకు కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఎందుకనంటే ఇప్పుడు నీకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది, హోల్ నెంబర్స్ అంటే ఏంటిది, ఇంటిజర్స్ అంటే ఏంటిది, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిది, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, సో పర్ఫెక్ట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇవన్నీ నెంబర్స్ ఏంటియో తెలియకపోతే మనం ఇవి ఏ నెంబర్లకని చేస్తావు. ఇప్పుడు నీకు న్యాచురల్ నెంబర్స్ అనే డెఫినేషన్ తెలియకపోతే ఇప్పుడు మనం 10 నెంబర్లు అన్నాడు కదా ఆయన, 10 నెంబర్లు అంటే ఏం నెంబర్లు అడుగుతున్నాడు అనేది నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా చేస్తావు. కాబట్టి నెంబర్ల మీద మనకు పట్టు ఉండాలి. అందుకే దీనికంటే ముందు సెషన్స్ మనం బేసిక్స్ మీద చెప్పుకున్నాం. ఒకసారి చూడండి. ఒకసారి ఇది అంటే ముందు ముందు ఎపిసోడ్లు వినని వాళ్ళు దీనికంటే ముందు ఒకసారి ఉన్నాయి చిన్న బేసిక్స్ చెప్పాం, అవి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అందులో నెంబర్స్ అన్నిటి మీద కూడా మనము ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఇప్పుడు మనకు 1 నుండి 10 వరకు సహజ సంఖ్యల సగటు అన్నాడు. సో 1 నుంచి 10 వరకు అని అన్నాడు. సో 1 నుంచి 10 వరకు అంటే సహజ సంఖ్యలు ఏం చెప్పుకున్నాం, సహజ సంఖ్యలు కౌంటింగ్ నెంబర్స్ అనమాట. 1 2 3 4 5 6 అలా. సో ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. సో ఇవి మనకు కౌంటింగ్ నెంబర్స్, ఫస్ట్ 10 నెంబర్స్ అనమాట. సో ఫస్ట్ 10 నెంబర్స్. సో ఇప్పుడు మనకు 10 నెంబర్స్ ఇవి ఇక్కడ వరకు ఇది క్లియర్. సో రైట్. ఇప్పుడు మనము అసలు ఏం కనుక్కోవాలి చెప్పండి. ఇందులో మనకు యావరేజ్ అడుగుతున్నాడు, సగటు అడుగుతున్నాడు. యావరేజ్ ఈక్వల్ టు నువ్వు అసలు ఏం చేయాలి యావరేజ్ అంటే. సో యావరేజ్ అంటే మనకు నెంబర్స్ ఇంటూ మనకేంటిది యావరేజ్ అంటే సమ్ బై నెంబర్స్ కదా. సో ఇక్కడ మనకు సమ్ బై యావరేజ్ అనమాట. సమ్ బై యావరేజ్. ఇక్కడ సమ్ ఎంత వస్తుంది అంటే సమ్ కనుక్కోవాలి మనం. సమ్ ఒకసారి చూసుకుంటే రాసుల మొత్తం ఈక్వల్స్ టు సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 55 అవుతుంది. సో 55. సో 55. సో 55 మనకు సమ్ అవుతుంది రాసుల మొత్తం. సారీ ఇవి నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ బై నెంబర్స్ అన్నమాట. సో సమ్ బై నెంబర్స్. రైట్. సో ఇక్కడ మనకు సమ్ బై నెంబర్స్ అన్నమాట. సో మనం ఇందులో సమ్ వచ్చింది కదా 55. ఎన్ని నెంబర్స్ ఇవి, ఎన్ని నెంబర్స్ ఎన్ని అంటే అంశంల సంఖ్య 1 2 3 4 5 ఎన్ని ఇవి 10. ఇది తీసుకెళ్ళి మనం అందులో వేస్తున్నాం. ఇవి టోటల్ చేసాం 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 చేస్తే 55 టోటల్ వచ్చింది నెంబర్స్ ఇవి. ఇప్పుడు ఇది మన సూత్రం. అసలు కనుక్కోవాల్సింది ఏంటిది అని అంటే సో మనకు యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్. సమ్ ఎంత వచ్చింది సార్ 55, నెంబర్స్ ఎన్ని 10. ఇది తీసుకెళ్ళి ఇందులో వేసేద్దాం. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ వచ్చేసి 55/10. ఇది కొట్టివేస్తే మీ కన్వీనియంట్ ప్రకారం మనకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 0 కట్ చేసామనుకోండి ఒక డెసిమల్ వస్తుంది. అంటే ఎంత ఇది 5.5 అనమాట. సో 5.5 ఈజ్ ద యావరేజ్ అవుతుంది. సో 5.5 ఈజ్ ద యావరేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు జీరోస్ కట్ చేసి పైన డెసిమల్స్ ఎట్లా వేశారు సార్ అంటే డినామినేటర్లో అంటే హారంలో ఎన్ని జీరోస్ కట్ చేస్తే అన్ని డెసిమల్స్ వస్తాయి అనే విషయం గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నారనుకోండి. సో 1/10 అని ఉంది అనుకోండి. 1/10 ఇక్కడ ఇది 1 క్యాన్సిల్ చేసినప్పుడు 1 డెసిమల్ ఇన్ న్యూమరేటర్ అనమాట పైన వస్తుంది. సో ఇక్కడ మనకు 0.1 అవుతుంది. సో నెక్స్ట్ ఇది 1/100 అని ఉంది అని అనుకోండి. సో 1/100 అన్నప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ కట్ చేస్తున్నానో 2 జీరోస్ కట్ చేస్తున్నప్పుడు 2 డెసిమల్స్ యూనిట్ ప్లేస్ పైన వస్తాయి అనమాట. 2 జీరోస్కు 2 డెసిమల్స్ రావాలి, కానీ అక్కడ ఒకటే ఉంది, ఇంకొకటి లేదు. అప్పుడు ఏం చేయాలి, జీరోస్ పెట్టుకోవాలి. 1 2 అనమాట. ఇలా దీన్ని 0.01 అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది అనుకోండి సార్. సో 1/1000 అని ఉంది అనుకోండి. 1/1000 అంటే ఇక్కడ మనకు 3 జీరోస్ కట్ చేస్తే 3 డెసిమల్స్ యూనిట్ పైనకి రావాలి న్యూమరేటర్కు అన్నప్పుడు అక్కడ కావాల్సిన నెంబర్స్ లేనప్పుడు ఏం చేయాలి, జీరోస్ పెట్టుకోవాలి. సో 1 ఇది 2 ఇది 3. సో అప్పుడు ఏమవుతుంది 0.001 అనమాట. 0.001. అలా మనకు ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే కింద ఎన్ని సున్నాలు కొట్టివేస్తే అన్ని స్థానాలు వస్తాయి. ఇక్కడ అలాగే మనకు ఒక 0 కొట్టివేసాం కాబట్టి ఒక స్థానం వచ్చింది అనమాట, ఒక డెసిమల్ వచ్చింది.
అలా ఎన్ని ఉంటాయి ఆల్రెడీ అక్కడ డెసిమల్ ఉంటే ఎట్లా సార్ అంటే దానికి ఇంకో డెసిమల్ మనది యాడ్ అవుతుంది. ఎన్ని జీరోస్ కట్ చేస్తే అన్ని డెసిమల్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో రైట్. ఇప్పుడు ఇది మనకు నార్మల్ గా మనం చేసుకున్నాం. ఫైనల్ గా నీ ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ? సో 5.5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. ఇది ఒక పద్ధతి. సరే ఇవి ఒక 10 నెంబర్లు కాబట్టి నువ్వు ఇలా చేసుకున్నావండి. సో 10 నెంబర్స్ కాబట్టి మనం ఏదో 1, 2, 3, 4 అట్లా యాడ్ చేసుకున్నాం 55 వచ్చింది. మనం 100 నెంబర్లు అన్నాడు అనుకోండి. మొదటి 100 సహజ సంఖ్యలు అని అన్నాడు అనుకోండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని అన్నాం అనుకోండి. అప్పుడు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే ఇట్లా టోటల్ చేయగలవా చెప్పు నువ్వు? చేస్తామా మనం? చేయలేం. కాబట్టి దీనికి మనము సూత్రం వేసుకుంటాం. సో దీనికి మనకు ప్రిన్సిపల్ వేసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ మనము 1 నుంచి అంటే 1, 2, 3, 4 10 నెంబర్స్ కదా. న్యాచురల్ నెంబర్స్ కు మీకు సమ్ముకు ఒక సూత్రం రాసుకున్నాం మనం బేసిక్స్ లో చెప్పాం కదా. దీనికంటే ముందు ఎపిసోడ్ లో రాసుకున్నాం. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్స్ టు సో n ఆఫ్ n ప్లస్ 1 బై 2 ఈజ్ ద సమ్ అన్నమాట. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మనకు అది సూత్రం అవుతుంది. ఇది 100 నెంబర్లు అయినా మనం ఇందులో వేసుకోవచ్చు, అప్పుడు డౌట్ లేదు. ఇక్కడ n ఎంత తీసుకోవాలి సార్ అంటే ఆయన చెప్పాడు కదా మొదటి 10 సహజ సంఖ్యలు కాబట్టి 10 నెంబర్స్ తీసుకుంటాం అన్నమాట. సో 10 నెంబర్స్ అనేది మనకు n వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం సార్. ఇక్కడ సబ్స్టిట్యూట్ గమనించాలి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, సబ్స్టిట్యూట్ చేయడం అంటే n వాల్యూ ఎంత ఉంది 10. 10 అనేది n ఎక్కడ ఉంటే అక్కడ 10 పెట్టేసేయండి. ఇప్పుడు సపోజ్ మీరు సినిమా థియేటర్కి వెళ్ళారనుకోండి, మనకు టికెట్ వచ్చేసి మనకేమొచ్చింది E10 అని వచ్చింది అనుకోండి. మీకు వచ్చేసి ఎంత వచ్చింది నెంబరు? E10 అని వచ్చింది అనుకోండి. అంటే ఏం చేస్తావు నువ్వు సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత ఈ రోజు చూసుకొని దాంట్లో 10th నెంబర్ మీద నువ్వు కూర్చుంటావు, 10 సీట్లో కూర్చుంటావు లేదా అది నీ సీట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ n వాల్యూ 10 అని అన్నప్పుడు n ఎక్కడుందో అక్కడ 10 పెట్టాలి. n అనే ప్లేస్ లో 10 పెట్టాలి. గమనించాలి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, ఈ n ప్లేస్ లో 10 పెట్టండి. మళ్ళీ ఇక్కడో n ఉంది కదా, ఇక్కడొక 10 పెట్టండి. ఇక మిగతా అవి నెంబర్సే కదా, అవి నార్మల్ అన్నమాట. అది నార్మల్. ఇప్పుడు మనకు మ్యాథ్స్ కు నాన్ మ్యాథ్స్ కు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడే వస్తుంటాయి అన్నమాట. సో మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం వెనకబడిపోతారు. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్, x = 5 y = 6 అని అన్నాడు అనుకోండి. 2x + 3y = అని ఉంది అనుకోండి. ఇది ఒక జనరల్ ఎగ్జాంపుల్. అంటే దీని అర్థం ఏంటి సార్? x వాల్యూ 5 పెట్టుకోండి, y వాల్యూ 6 పెట్టండి. ఎక్కడ x ఉంటే x ప్లేస్ లో 5ని కూర్చోబెట్టు, y ప్లేస్ లో 6ని కూర్చోబెట్టండి. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్? 2 ఇంటూ ఇది 5 ప్లస్ 3 ఇంటూ ఇది 6 అన్నమాట. అప్పుడు 2 ఇంటూ 5 అంటే ఎంత? 10 ప్లస్ 3 ఇంటూ 6 అంటే ఎంత? 18 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 28. సో 28 మనకు దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. అట్లా అంటే ఏ ప్లేస్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూను ఆ లెటర్ తీసి ఆ నెంబర్ పెట్టేయాలన్నమాట అక్కడ. అర్థమైంది కదా? సో రైట్. సేమ్ ఇక్కడ అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు n వాల్యూ 10 ఎందుకు తీసుకుందాం సార్ అంటే ఆయన చెప్పాడు కదా n సహజ సంఖ్యలు అంటే 10 సహజ సంఖ్యలు. ఇందులో మనం చూసుకుంటే బాడ్ మాస్ అన్నమాట. ఫస్ట్ బ్రాకెట్ చేసిన తర్వాత మనం మిగతాయి చేస్తాం. ఇది 10 ప్లస్ 1 ఎంత అవుతుంది సార్? ఇక్కడ ఇది బ్రాకెట్ లో 11 అవుతుంది బై 2 అన్నమాట. కొట్టివేతలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మీ కన్వీనియంట్ ప్రకారం. కొంచెం టేబుల్స్ మీద మంచి పట్టు ఉండాలి. చెప్పాం కదా 1 నుంచి 20 వరకు టేబుల్స్ కంపల్సరీ చదవాలి. 1 స్క్వేర్ టు 30 స్క్వేర్ మినిమం, కానీ 40 చదివితే మంచిది. నెక్స్ట్ 1 క్యూబ్ టు 11 క్యూబ్ మినిమం, కానీ 15 క్యూబ్ వరకు మంచివి. ఇవి రోజు మీ విలువైన 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలు వీటికి కేటాయించుకోండి. రోజు చదవండి, కవర్ పేజ్ మీద రాసుకోండి. పరమ బోర్ వస్తాయి, వచ్చినా పర్వాలేదు చదువుకోండి. అవునా? సో చెప్పాం కదా మీకు ఏవైతే బోర్ వచ్చే పనులు ఉన్నాయో అవి ఎక్కువ చేస్తుండండి. అవి మన వెల్ విషర్స్ అనమాట, మన కెరియర్ కు దోహదపడుతుంటాయి అవి. అవునా? ఇవి రెగ్యులర్ గా చదవాలి. ఇక్కడ చదవడం అంటే మనము ఇట్లా 12 6 72 కాదు, 6 12 72 అని చదవగలగాలి. అర్థమైందా? 18 144 కాదు, 8 18 144 అని చెప్పగలగాలి. రివర్స్ చేయగలగాలి. సో 17 6 102 కాదు, 6 17 102 అని చెప్పగలగాలి నువ్వు. అట్లా రివర్స్ కూడా మనం చేయగలగాలి. అప్పుడు నీకు మంచి పట్టు వస్తుంది అనమాట. అవునా? రోజు చదవాలి ఇవి. మీరు నాకు అన్ని వచ్చు సార్ అని చెప్పేసి నువ్వు బంద్ చేసి ఒక 15 రోజులు 20 రోజులు బంద్ చేసావు అనుకో, మళ్ళీ మొదటికి వస్తుంది. వాటి గుణమే అంత. సో కాబట్టి మీరు అప్ టు ఎగ్జామ్ వరకు వాటిని మెయింటైన్ చేసుకోండి. రైట్, కొట్టి వేసుకోండి. 2 ఇక్కడ ఎన్నిసార్లు సమ్? ఇక్కడ 5 సార్లు. 5 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? సో 55. 55 అనేది సమ్ అనమాట. ఇది సమ్, ఇది నెంబర్స్. నీకు కావాల్సింది యావరేజ్ కదా.
యావరేజ్ ఈక్వల్ టు ఏంటిది సమ్ బై నెంబర్స్. సో సమ్ వచ్చేసి 55 వచ్చింది సార్, నెంబర్స్ వచ్చేసి 10 వచ్చింది. 10 ఆల్రెడీ n వాల్యూ 10 కదా, దీన్ని ఇంత ముందులాగా 0 కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా మనం ఇక్కడ 5 ఇది 2 టైమ్స్, 5 ఇది 11 టైమ్స్, అంటే 11/2. 11/2 ఇప్పుడు బై 2 అనేది ఎప్పుడు లెక్కలు చేయొద్దు. ఇప్పుడు 1/2 చాయ్ అని అంటాం. 1/2 చాయ్ అంటే ఒక చాయ్ను సగం సగం చేయడం అనమాట. సో ఇప్పుడు 3 అరటి పండ్లు, 3 బనానాస్ ఉన్నాయి, నువ్వు గ్రౌండ్లు ఉన్నావు. కోచ్ ఏం చెప్పాడు, అరే మీరిద్దరు చెరసగం తీసుకోండి అంటాడు. 3/2 అంటే 3ను సగం సగం అంటే 1.5 వస్తుందా రాదా చెప్పండి. బై 2 అంటే సగం సగం, హాఫ్ అనమాట. దీనికి లెక్క చేయొద్దు, సగం సగం చేసేయండి. సో 11ను బై 2 చేయమన్నాడు. హాఫ్ 11లో హాఫ్ అంటే ఏమవుతుంది 5.5 అనమాట. సో 5.5 అవుతుంది, 5.5 అనమాట. సో 5.5 నీకు ఆన్సర్ వచ్చిందా లేదా చెప్పండి. సో ఇది ఒక పద్ధతి. అంటే ఇంత ముందేమో మనము మొత్తం అన్నిటిని టోటల్ చేసుకొని చేసాం, ఇదేమో మన సూత్ర ప్రకారం వేసాం. సో ఏ సూత్రం, న్యాచురల్ నెంబర్కు సూత్రం వాడుకొని చేసుకున్నాం అనమాట. సో ఇదే మనకు ఇంకో పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే ఒక షార్ట్ కట్ మెథడ్లో మనం చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్ మెథడ్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు మనం అంటే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఎప్పుడైనా కూడా యావరేజ్లో గుర్తుపెట్టుకోండి, వరుస క్రమం ఏదైనా ఇచ్చినట్లయితే ఎనీ సిరీస్ ఏదైనా కావచ్చు, అది మనకు న్యాచురల్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ఆడ్ నెంబర్సా, మనకు మల్టిపుల్సా, మనకు అనవసరం. నువ్వు చూడాల్సిన దృష్టి ఏంటంటే నెంబర్కు గ్యాప్ వచ్చేసి ఈక్వల్గా ఉందా లేదా చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది, 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 ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనంటే, సో డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్న సందర్భాలలో, డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్న సందర్భాలలో, డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే యావరేజ్ ఏం తీసుకోవచ్చు అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఈజ్ ద యావరేజ్ అనమాట. ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ బై 2 ఈజ్ ద యావరేజ్. సో ఫస్ట్ నెంబర్ ఏంటిది 1, లాస్ట్ నెంబర్ ఏంటిది 10 అనమాట. సో స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 1, ఎండింగ్ నెంబర్ వచ్చేసి ఏంటి సార్ 10 బై 2 ఈజ్ ద యావరేజ్. అంటే ఏమవుతుంది 11/2. 11/2 అంటే 11లో సగం అంటే ఏమవుతుంది చెప్పు 5.5. సో 5.5 ఈజ్ ద యావరేజ్ అనమాట. డైరెక్ట్ వచ్చిందా లేదా చెప్పండి. ఇది ఎప్పుడు అప్లై చేస్తావు నువ్వు, ఈక్వల్గా డిఫరెన్స్ ఉండాలి, మధ్యలో మనకు మారిపోతే పనికిరాదు. ఈక్వల్గా ప్రతి నెంబర్కు మధ్యలో గ్యాప్ సేమ్ ఉండాలి, 1 ఉండాలని నేను చెప్పట్లేదు. ఈక్వల్గా గ్యాప్ ఉండే ఎనీ సిరీస్లో మనకి ఇది పనిచేస్తుంది అనమాట. ఏంటిది స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ అనమాట. ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 10, టోటల్ వచ్చేసి 11/2, 5.5. ఇంతవరకు దాకా మనకు 2 మెథడ్లలో అదే వచ్చిందా లేదా. సో మనకు ఏ దానికైనా ఇది పనిచేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్. సో ఇప్పుడు మనకు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ ఫస్ట్ 50 అన్నాడు అనుకోండి, 1 నుంచి 50 వరకు అన్నాడు. సో 1 నుంచి 50 అంటే 1 2 3 4 5 అప్ టు 50 అన్నాడు. ఇందులో మనం అప్లై చేసుకోవచ్చు అంటే చెప్పండి, చేసుకోవచ్చా చేసుకోవద్దా? చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో, ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో, ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో, ఈ మధ్యలో కూడా గ్యాప్ ఎంత ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. ఫస్ట్ నెంబర్ 1 అండ్ లాస్ట్ నెంబర్ 50/2 అంటే 51/2 అనమాట. 51లో సగం, సగం అనాలి. బై 2 అంటే మళ్ళీ అదేందో అనుకుంటాం, మన కొట్టివేతలు అవన్నీ వద్దు. 51 రూపాయింది, ఇద్దరు పంచుకోండి అంటే 25 రూపాయల వస్తుందా లేదా చెప్పండి. సో 25.5 వస్తుందా లేదా చెప్పండి. 25.5 అనమాట. సో అలా మనకు ఈక్వల్గా డిఫరెన్స్ ఉండే ఎనీ సిరీస్లో మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. సేమ్ మీరు దీని క్లాస్ తర్వాత మీరు ఇది ట్రై చేసుకోండి. 1 to 125 మీరు చేయండి, 1 to 130 చేయండి, 1 to 135 చేయండి, 1 to 115 చేసుకోండి. ఇవి మీరు ట్రై చేయండి క్లాస్ తర్వాత. సో మనకు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 125 న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 130 న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 135 న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ 115 న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్. సో మొదటి 125 సహజ సంఖ్యల యొక్క సరాసరి లేదా సగటు, మొదటి 130 సహజ సంఖ్యల సరాసరి లేదా సగటు, మొదటి 135 సహజ సంఖ్యల సరాసరి లేదా సగటు,
మొదటి 115 సహజ సంఖ్యల సరాసరి లేదా సగటు అంటాడు. అవి మీరు తర్వాత చేసుకోండి. ఇట్లా మనం చూసి చెప్పొచ్చు మనం వాటిని. అవునా? సో రైట్. సో నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేస్తాం మనం ఈ షార్ట్ కట్ ను? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉండే వాటిలో మనము ఇలాంటి దాంట్లో మనం ఫస్ట్ లాస్ట్ బై 2 ఇస్ ద యావరేజ్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి అన్నాడు. సో మొదటి 100 సహజ సంఖ్యలు అన్నాడు. సో మనకి ఇక్కడ మొదటి 100 సహజ సంఖ్యలు సమ్ కనుక్కుంటున్నాం. సో 1 + 2 + 3 + 4 + 5 + అప్ టు 100 వరకు కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఇందులో ఇది 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలు అని అయితే, సో ఇప్పుడు మనకి ఇందులో సహజ సంఖ్యల మొత్తం ఎక్కడ వరకు మామూలుగా ఫార్మేట్ ప్రకారం కనుక మనం వేస్తే, ఇప్పుడు సమ్ముకు సూత్రం ఏంటి సార్? సో n/n+1/2 ఈజ్ ద సమ్ అన్నమాట. ఇక్కడ n ఎంత తీసుకుంటావు అంటే, n వాల్యూ ఎంత అంటే 100 తీసుకుంటున్నాం. 100 ఇంతకుముందు 10 ఎందుకు తీసుకున్నాం? అక్కడ 10 అడిగాడు కాబట్టి. ఇప్పుడు 100 ఎందుకు తీసుకుంటున్నాం? 100 అడిగాడు కాబట్టి. నెక్స్ట్ 75 అడిగితే 75 తీసుకుంటాం. 95 అడిగితే 95 తీసుకుంటాం. అవునా? రైట్. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్కడ n ఉందో అక్కడ 100 పెట్టేసేయండి. ఇది 100, ఇది 100 + 1/2 అన్నప్పుడు ఏమైతుంది? 100 బ్రాకెట్ ఫస్ట్ కదా, 100 + 1 ఎంత అవుతుంది? 101/2 అన్నమాట. 2 ఇది కట్ చేస్తే ఇది 50 సార్లు 50 × 101 అంటే 50 అవుతుంది. ఇది సమ్ అన్నమాట. నెంబర్స్ ఎన్ని? 100. నీకు కావాల్సింది యావరేజ్ కదా. సో యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్స్ అంటే 50 డివైడెడ్ బై నెంబర్స్ ఎన్ని సార్? 100. ఇక్కడ ఏం చెప్పాం? 2 సున్నాలు కట్ చేస్తే 2 స్థానాలు ఫ్రమ్ యూనిట్ ప్లేస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ 1, ఈ 0కి 0 క్యాన్సిల్ చేసినా కూడా ఒకటే, ఇది కట్ చేసినా కూడా ఒకటే. ఇలా చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇందులో సో 50/100 అన్నప్పుడు ఇది ఒక 0 క్యాన్సిల్ అయింది. సో 505 డివైడెడ్ బై ఇది 10 తీసుకుంటే ఇది క్యాన్సిల్ చేస్తే పైకి ఒక డెసిమల్ వస్తుంది. అప్పుడు ఏమైతుంది సార్? ఇది 50.5 అన్నమాట. 50.5 ఆన్సర్ వస్తుంది. సో 50.5 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది అనమాట. సో మరి దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో చేయలేమా సార్ అంటే, ఎందుకు చేయలేం? చేయాలంటే నువ్వేం పెట్టుకున్నావు కండిషన్? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉండే వాటిలో, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అనుకోండి, ఇలా రాయాల్సి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా వస్తాయి మనకి ఇవి. సో ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ అయితే ఇలా రాస్తాం మనం. ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి వాటిలలో కూడా ఇలా వస్తాయి. సో మనకు డిస్క్రిప్టివ్ రాయాలి. వాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ లాస్ట్ బై 2 అంటే మనకు అక్కడ మార్క్స్ రావు. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ మనకు 2.5 మార్క్స్ అట్లా ఉంటాయి కాబట్టి అది మనకు వేరే. ఇప్పుడు మనము డైరెక్ట్ ఆబ్జెక్టివ్ తరహాలో చేయాలన్నప్పుడు ఫస్ట్ ఎనీ సిరీస్, ఏదైనా సిరీస్ కనుక ఇస్తే నువ్వేం చేయాలి? ముందుగా ఫస్ట్ సో మనకు మన షార్ట్ కట్ లో పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి. షార్ట్ కట్ లో పనిచేయడం అంటే ఏంటిది? డిఫరెన్స్ అనేది పక్క నెంబర్ల మధ్యలో అడ్జసెంట్ నెంబర్స్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండాలి. ఉన్నదా చూడండి. ఎక్కడి వరకు అడిగాడు సార్ ఆయన మనకు? సో 1 2 3 4 5 6 అప్ టు 100 వరకు అడిగాడు. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందంటే 1, ఇక్కడ గ్యాప్ ఎంత 1, ఇక్కడ ఎంత ఉందంటే 1, ఇక్కడ ఎంత ఉంది 1, ఇక్కడ 1 ఉంటుంది, ఈ మధ్యలో కూడా 1 ఉంటుంది, చివరికి కూడా 1 ఉంటుంది. కాబట్టి మనం అప్లై చేయొచ్చు. అప్లై ఏంటిది? యావరేజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ ఎంత? 100. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. సో 101/2 అన్నమాట. 101లో సగం. 101లో సగం అంటే ఎంత సార్ ఇది? సో 50.5 అన్నమాట. 101 రూపాయి ఉన్నాయి నీ దగ్గర, మీరిద్దరు చెరి సగం పంచుకోండి అని చెప్పాము. 101 రూపాయలు ఇద్దరు చెరి సగం పంచుకోవాలంటే ఫస్ట్ 100 రూపాయలు చెరి 50 తీసుకుంటాం కదా, ఇంకొక రూపాయలు ఏమైతే చెరి ₹0.5. సో 50 పైసా తీసుకుంటాం. సో 50.5 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. అలా మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు. రైట్. మనం డైరెక్ట్ మరి ఇది ఎందుకు సార్ అంటే మీకు ఐడియా కోసం చెప్పాను, డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళ కోసం ఇది చెప్పాను. కానీ మనం మాత్రం ఆబ్జెక్టివ్ తరహాల మాత్రం ఇదే వేయాలి. ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ అనమాట. స్టార్టింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. ఇది ఎప్పుడు ఈక్వల్ గా డిఫరెన్స్ ఉన్న వాటిలలోనే అన్నమాట. అర్థమైందా? సో రైట్. సో నెక్స్ట్ the average of all natural numbers from 101 to 200 అన్నాడు. సో 101 to 200. సో 101 నుంచి 200 వరకు గల అన్నాడు. ఇప్పటి వరకు మనకేంటిది? మొదటి నుంచి కనుక్కున్నాం కదా. ఫ్రమ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ 75 న్యాచురల్ నెంబర్స్ అలాంటివి చూసాం. ఇది మధ్యలో అడిగాడు.
అసలు జనరల్గా ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా మధ్యలో అడిగినప్పుడు డైరెక్ట్ ఎన్ వాల్యూ 200 అని వేసుకొని చేయకూడదు. అట్లా మధ్యలో కనుక్కోవడానికి మనకు సూత్రాలు లేవు. సమ్ ఆఫ్ మిడిల్ నెంబర్స్కు మనకు న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవడానికి సూత్రాలు లేవు. మరి ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి అడిగాడు 101 to 200 అన్నాడు కదా. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే 1 నుంచి 200 వరకు కనుక్కోవాలి. 1 నుంచి 200 వరకు కనుక్కోవాలి. ఫస్ట్ 200 కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దీంట్లో నుంచి మనకు ఎక్కడి నుంచి 101 నుంచి కావాలి కాబట్టి దానికి ముందు నెంబర్. సో 1 to 100ను తీసివేయాలి. సో 1 to 100ను తీసేయాలి. తీసేస్తే మనకేం మిగులుతుంది అంటే 101 to 200 అనేది మనకు వస్తుందన్నమాట. 101 to 200 అంటే ఇప్పుడు మొత్తం కనుక్కోవాలి. దీంట్లో ఫస్ట్ హాఫ్ని తీసేసేయాలి. అప్పుడు సెకండ్ హాఫ్ మిగులుతుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా సెకండ్ హాఫే కనుక్కుందాం సార్ అంటే దానికి సూత్రాలు లేవు అనమాట. సో 101 to 200కు డైరెక్ట్గా ప్రిన్సిపల్స్ లేవు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది 101 నుంచి 150 నుంచి మనకు 90 నుంచి అట్లా ఉన్నాయి సూత్రాలు. సో కాబట్టి మనకు ఫ్రమ్ ద బిగినింగ్ 1 నుంచి ఉంటేనే నీ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సూత్రం పనిచేస్తుంది. అంతేగాని మనకు మధ్యలో నుంచి కనుక్కోవడానికి లేదనమాట. ఇప్పుడు ఇందులో పనిచేస్తుందా సార్ అంటే చేస్తుంది. ఎందుకు చేయదు? ఇది 1 నుంచి స్టార్ట్ అయింది కదా, ఇందులో కూడా పనిచేస్తుంది. 1 నుంచి స్టార్ట్ అయింది, అది 101 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి పనికి రాదు. సో కాబట్టి ఇందులో ఎన్ వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 200 అనమాట. ఇందులో ఎన్ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 100 అవుతుంది. ఇప్పుడు సూత్రంలో వేసుకో. సమ్ముకు సూత్రం మనం ఏదో రాసుకున్నాం, మనం n(n+1/2) అనమాట. అంతేనా? సో ఇందులో కూడా అలానే రాస్తే n(n+1/2) అనమాట. సో ఎన్ వాల్యూ ఎక్కడ ఉందో అక్కడ 200 సబ్స్టిట్యూట్ చేసుకోండి సార్. ఇది 200, ఇది 201/2 ఈజ్ ద సమ్ ఆఫ్ 200. ఇది కట్ చేసుకున్నట్లయితే ఎంత అవుతుంది? ఇక్కడ ఇది 100 into 201 అంటే ఎంత అవుతుంది? ఇది 20100 అనమాట. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇది చూద్దాం మనం. ఇందులో ఎన్ వాల్యూ 100 కదా, ఎక్కడ ఎన్ ఉందో అక్కడ 100 సబ్స్టిట్యూట్ చేయండి. 100+1/2 ఇక్కడ 2ను కట్ చేసుకున్నట్లయితే 50. ఇందులో ఎంత వస్తుంది సార్? 101. సో 50 into 101 అంటే ఎంత అవుతుంది? ఇది సో 50 అవుతుంది ఈ టోటల్. ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఏం రాసుకున్నాం? ఫస్ట్ 200ల నుంచి ఫస్ట్ 100ను తీసేస్తే ఆ సెకండ్ హాఫ్ వస్తుంది అనుకున్నాం. దీంట్లో నుంచి దీన్ని తీసేసేయండి. తీసేస్తే ఎంత వస్తుందో చూడు. 20100 నుంచి అది తీసేస్తే సో ఎంత వస్తుంది సార్? ఇక్కడ మనకు 15050 అనేది వస్తుంది అనమాట. 15050 వస్తుంది. ఇది దీని యొక్క టోటల్ అనమాట. ఇది దీని యొక్క టోటల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్ అనమాట. సమ్ ఎంత వచ్చింది సార్ నీకు? 15050 ఇస్ ద సమ్ అనమాట. నెంబర్స్ ఎన్ని సార్ ఇక్కడ? నెంబర్స్ ఎన్ని? ఇవి 200 కదా, 200లో 100 తీసేస్తున్నాం. సో నెంబర్స్ ఈక్వల్స్ టు 200లో 100 తీసేస్తున్నాం. తీసేస్తే ఎన్ని ఉంటున్నాయి? ఇంకో 100 ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే 100 నెంబర్లే కదా, మొత్తం 200లలో ఇక్కడ 100 తీస్తే ఇందులో 100 ఉన్నాయా లేవా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ఈ 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ 0కు డెసిమల్ వస్తుంది. అప్పుడు ఏమైతుంది నీ ఆన్సర్? 150.5 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. 150.5 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మనకి ఇందులో ఇలా n(n+1/2) అని న్యాచురల్ నెంబర్ టోటల్కు అట్లా చేయకుండా కూడా చేయొచ్చు. మనం సూత్రం లేకుండా కూడా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఒకసారి మనం చూద్దాం, సూత్రం లేకుండా కూడా ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, 200 సహజ సంఖ్యలు అన్నాడు కదా, ఎన్ వాల్యూ 200 అన్నాడు కదా. అంటే ఇక్కడ మనకు చూడండి 1 నుంచి 200 వరకు కనుక్కున్నాం, తర్వాత 1 నుంచి 100 వరకు కనుక్కున్నాం. ఇందులో నుంచి ఇది తీసేస్తున్నాం. తీసేస్తే నీకు 101 నుంచి 200 వస్తుంది. ఇదే కదా ఇప్పుడు మనం చేసింది. ఇప్పుడు చూడండి, సమ్ముకు ఎలా చేద్దామంటే సూత్రం లేకుండా, సూత్రమే కానీ సూత్రం లాగా అనిపించకుండా మనం చేసుకుందాం. ఇప్పుడు చూడండి సార్, 200 వరకు అన్నాడు. 200 అంటే 200 లాస్ట్ నెంబర్, దాని నెక్స్ట్ నెంబర్, దీని నెక్స్ట్ నెంబర్ ఏవైతే చెప్పండి? 201/2 అనమాట. ఇంతకుముందు నువ్వు చేస్తే అదే వచ్చింది చూడు. సో మనం ఏ నెంబర్ వరకు అయితే అడుగుతున్నాడో ఆ నెంబరు, దాని తర్వాత నెంబర్ బై 2 అనమాట. సో ఇక్కడ 2, ఇక్కడ 100, ఇది కట్ చేసుకుంటే ఇది 20100. ఇంతకుముందు టోటల్ నీకు ఇదే వచ్చిందా లేదా చూడు, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు, వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఇప్పుడు మనకి దీని సమ్ కనుక్కోవాలంటే లాస్ట్ నెంబర్ ఎంత? 100. దీని తర్వాత నెంబర్ ఎంత? 101/2 అనమాట. సో 2 ఇక్కడ 50 సార్లు 50 101 ఎంత అవుతుంది?
50 50 ఏం చేస్తున్నాం మనం ఏ నెంబర్ వరకు అయితే అడుగుతున్నాడో ఆ నెంబర్ దాని నెక్స్ట్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ సమ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మనకి ఇందులో 1 నుంచి 90 వరకు గల సహజ సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ 90 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి నువ్వు 90 ఆఫ్టర్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత 91/2 అన్నమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా అడిగాడు అనుకోండి, సో మనకు 1 నుంచి 115 వరకు గల అన్నాడు అనుకోండి. అప్పుడు సమ్ముకు సూత్రం ఏంటిది 115, దాని తర్వాత నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత 116/2 ఇస్ ద మనకు సమ్ వస్తుంది. ఇది సమ్ములు మన యావరేజ్ కాదు. యావరేజ్ అంటే ఫస్ట్ లాస్ట్ బై 2 అంతే. యావరేజ్ కి షార్ట్ కట్ ఎంత ఫస్ట్ లాస్ట్ బై 2 ఇస్ ద యావరేజ్ న్యాచురల్ నెంబర్స్ కు ఈక్వల్ డిఫరెన్స్ ఉండే వాటిలలో. ఇది సమ్ముకు అనమాట. సరే ఇప్పుడు సరే మనము మన షార్ట్ కట్ ఇందులో పనిచేస్తుందా సార్ అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు చేసిందంతా డిస్క్రిప్టివ్, అది ఏంటిది గ్రూప్ 1 మెయిన్స్ లాంటి వాటి కోసం కానివ్వండి, మనకు ఎస్ఎస్సి రాసే వాళ్ళ కోసం కానివ్వండి, అది అన్నమాట. సో మనకి ఇక్కడ దీంట్లో పనిచేస్తుందా సార్ అంటే ఒకసారి చూద్దాం. పనిచేస్తుందా లేదా చెక్ చేసుకుందాం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాడు 101 నుంచి స్టార్ట్ చేయమన్నాడు. 101, 102, 103, 104 అప్ టు ఎక్కడి వరకు సార్ ఇది 200 వరకు 200 వరకు అడుగుతున్నాడు. వీటి యొక్క సరాసరి నాకేమైనా చెప్పగలవా అని అడిగాడు అనమాట. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 101 to 200 అడిగాడు. 101 to 200 అడుగుతున్నాడు. అవునా? రైట్. ఇప్పుడు నువ్వు షార్ట్ కట్ పెట్టుకోవాలంటే నువ్వు కండిషన్ ఏం పెట్టుకున్నావు, డిఫరెన్స్ అడ్జసెంట్ నెంబర్స్ డిఫరెన్స్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి అని అన్నాం. 1 ఉండాలి అని చెప్పట్లేదు, మీరు సరిగా రిసీవ్ చేసుకోవాలి. 1 ఉండాలి అని అనట్లేదు, ఏమంటున్నాం మనం ఈక్వల్గా ఉండాలి అని అంటున్నాం అనమాట. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు సార్, మనకు అనవసరం. సో రైట్, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. ఇది 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 1. పోనీ మధ్యలో ఎంత ఉంటుంది 1. మరి చివరికి ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ నెంబర్ అంటే నెక్స్ట్ ++1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. సో రైట్, ఇప్పుడు మనం యావరేజ్ వచ్చేసి మనం అప్లై చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ నెంబర్ ఎంత 101, ఎండింగ్ నెంబర్ ఎంత 200. అంటే ఇక్కడ గమనించండి, సరిగా రిసీవ్ చేసుకోవాలి. ఏ వరుస క్రమం అయితే ఇచ్చాడో ఆ వరుస క్రమంలోని మొదటి నెంబర్, ఈ సిరీస్ లో ఫస్ట్ నెంబర్ ఏంటిది 101 తీసుకోవాలి. అంతేగాని ఫస్ట్ నెంబర్ అని 1కి వెళ్ళొద్దు మీరు, అర్థమైందా? 1కి వెళ్ళొద్దు. మనకు ఈ వరుస క్రమంలో ఫస్ట్ నెంబర్ ఏది 101, ఈ వరుస క్రమంలో లాస్ట్ నెంబర్ 200/2 ఇస్ ద యావరేజ్ అన్నమాట. ఇది నీ యావరేజ్. సో 101 + 200 అంటే ఎంత అవుతుంది సార్ 301/2. 301లో సగం, 301లో సగం అంటే ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ 150.5. సో 150.5 ఇస్ ద ఆన్సర్. 301లో సగం అంటే 300 చెరసగం చేసుకుంటే 150, పైన ₹1 ఉంది కదా, ఇద్దరం పంచుకుంటే చెరి ₹0.50. సో 150.5 వచ్చిందా లేదా చెప్పండి. సో ఇలా మనము దీనికి మనకు స్టార్టింగ్ నుంచే ఉండాలి, ఎండింగ్ నుంచి ఉండాలి అట్లా ఏం లేదనమాట. మనం చూడాల్సింది ఒకటే, దీంట్లో ఈక్వల్ గా డిఫరెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇలా, ఇప్పుడు ఇంతకుముందు ఆన్సర్ కూడా ఇదే వచ్చిందా లేదా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా అడిగాడు అనుకోండి సార్. సో 55 నుంచి 105 వరకు గల అని అన్నాడు అనుకోండి. సో ఫ్రమ్ 55 to 105 అన్నాడు అనుకోండి. సో 55 to 105 అంటే 55, 56, 57 అలా 105 ఈక్వల్ గా డిఫరెన్స్ ఉందా లేదా? ఉంటది. ఉంటది కాబట్టి స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. 55 + 105/2 అన్నమాట. అంటే ఎంత అవుతుంది 160, 160/2 అంటే ఎంత అవుతుంది సార్ 80 ఇస్ ద ఆన్సర్ అని చెప్పేయచ్చు అనమాట. 80 ఇస్ ద ఆన్సర్ అని చెప్పేసుకోవచ్చు. మనకి ఇక్కడ దీనికి స్టార్టింగ్ ఎండింగ్ బై 2 ఇస్ ద యావరేజ్. మనకు వరుసగా ఈక్వల్ గా ఉండే డిఫరెన్స్లలో అప్లై చేసుకోవచ్చు. అవునా? సో రైట్. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నాడు. 1 నుండి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి అన్నాడు. నీకు సరి సంఖ్యలు అంటే ఏంటిదో తెలియాలి, బేస్ సంఖ్యలు అంటే ఏంటిదో తెలియాలి, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్ని తెలియాలి మనకు. సో అన్ని తెలిస్తేనే మరి ఇప్పుడు ఇది చేయగలం, లేకపోతే చేయలేం కదా. ఈవెన్ నెంబర్స్ అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అట 1 నుంచి 100 వరకు అన్నాడు. ఈవెన్ నెంబర్స్ చూడండి. సో మనకు 1 to 100లో ఈవెన్ నెంబర్స్ 1 to 100 వరకు ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 2, 4, 6, 8, 10, 12, 14 అప్ టు ఎక్కడ వరకు ఇక్కడ 100 అన్నమాట. 100 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఇది 2, 4, 6, 8, 10, 12, 14 అప్ టు 100 వరకు అన్నమాట.
ఇప్పుడు ఒకసారి మనము ఈవెన్ నెంబర్స్కి ఏదో సూత్రం రాసుకున్నాం మనము. ఈవెన్ నెంబర్స్కు సూత్రం ఏంటిది అని అంటే సో n ఆఫ్ n ప్లస్ 1 అనమాట. సో n ఆఫ్ n ప్లస్ 1. సో n ఆఫ్ n ప్లస్ 1 అనమాట. సో మనకి ఈవెన్ నెంబర్స్కు సూత్రం ఏం రాసామంటే n ఆఫ్ n ప్లస్ 1. బేస్ సంఖ్య ఈవెన్ నెంబర్సే కదా, సరి సంఖ్యలు, రైట్. ఇక్కడ n ఎంత తీసుకోవాలి సార్ అంటే మనకు 1 నుంచి 100 వరకు కదా. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలలో 1 నుంచి 100 వరకు గల సంఖ్యలలో సరి సంఖ్యలు మాత్రమే. అంటే 1 నుంచి 100 వరకు 100కు 100 సరి సంఖ్యలు ఉంటాయా? ఉండవు. 100కు 100 బేస్ సంఖ్యలు ఉంటాయా? ఉండవు. 100లో సగం సరి సంఖ్యలు ఉంటాయి, సగం బేస్ సంఖ్యలు ఉంటాయి. సగమేమో సరి సంఖ్యలు, అంతే కదా. 1 to 100లో సరి సంఖ్యలు అన్నాడు. ఇవన్నీ సరి సంఖ్యలు కాదు సార్. ఇవి లెక్క పెడితే ఎన్ని అవుతాయి అంటే 50 ఉంటాయి, సగం ఉంటాయి అనమాట. 50 హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ ఉంటాయి, అవునా. సో ఇప్పుడు ఇవి కౌంట్ చేయండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 అలా కౌంట్ చేస్తే ఇది 50 నెంబర్ అవుతుంది. ఎందుకనంటే సహజ సంఖ్యలలో సగమేమో సరి సంఖ్యలు ఉంటాయి, సగమేమో బేస్ సంఖ్యలు ఉంటాయి. రెండు కలిపితే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ రెండు టోటల్ చేస్తే న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, అవునా. సో రైట్. కాబట్టి 100లో సగం అంటే 50 అనమాట. ఇది 50 తీసుకెళ్లి ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ ఎంత తీసుకోవాలి మనము? 50. ఎన్ని ఎక్కడ ఉందో అక్కడ మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 50, ఇది 50 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది సార్? ఇది 50 బ్రాకెట్ లో ఎంత అవుతుంది? 51 అవుతుంది. ఇది ప్రొడక్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకు? 2550 అవుతుంది. మనకు కావాల్సిన యావరేజ్ కదా. సో యావరేజ్ ఈక్వల్ టు మనకి ఏంటిది సూత్రం? సమ్ బై నెంబర్స్ అన్నమాట. సమ్ అంటే 2550 అనేది సమ్ వచ్చింది కదా. నెంబర్స్ ఎన్ని అంటే 50 అన్నమాట. ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే 5, ఇది కట్ చేసుకున్నట్లయితే సో 5 times 1 time. సో 51. సో 51 నీ ఆన్సర్ అవుతుంది. సో 51 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఒకటి. కానీ మనం ఒకటి షార్ట్ కట్ అనుకున్నాం కదా, అది పనిచేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. అది పని చేయాలంటే మనం ఏం పెట్టుకున్నాం కండిషన్? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉండాలి, ఉంటే పనిచేస్తుంది అని అన్నాం. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ మనకు డిఫరెన్స్ పక్క పక్క నెంబర్ల మధ్యలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటది, ఇక్కడైనా 2 ఉంటది, ఇక్కడైనా కూడా 2 ఉంది. అలా ఈక్వల్ గా డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. సో యావరేజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ ఎంత 2, ఎండింగ్ నెంబర్ ఎంత 100 బై 2 అంటే ఎంత అవుతుంది సార్? 102 బై 2. 102లో సగం. 102లో సగం అంటే ఏమైతుంది? 51. 51 మనకు ఆన్సర్ వస్తుంది. సో 51 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. 102లో సగం అన్నమాట. సో 102 బై 2 అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 యావరేజ్ గా తీసుకున్నాం అన్నమాట. ఇక దీనికి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఏం చూడాలి మనం? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉందా లేదా అనేది చూడాలన్నమాట. వచ్చిందా లేదా చెప్పండి. ఇట్లా కాన్సెప్ట్ అయినా అదే వచ్చింది, షార్ట్ కట్ అయినా కూడా అదే వచ్చింది అనమాట, అవునా. సో రైట్. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నాడు. 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల సగటు అని అన్నాడు. సో 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యలు 1 3 5 7 9 11 13 15 ఇలా మనకు 99. ఎక్కడి నుంచి అడిగాడు సార్? మనకు 1 నుంచి 100 వరకు గల అని అన్నాడు. అందులో ఉండే బేసి సంఖ్యలు ఇవేనా కాదా చెప్పండి. సో ఇప్పుడు n వాల్యూ ఎంత తీసుకోవాలి అని అంటే 50 తీసుకోవాలి. 100కు 100 బేస్ సంఖ్యలు ఉంటాయా? ఉండవు. 100లో సగం బేస్ సంఖ్యలు, సగం సరి సంఖ్యలు. హాఫ్ ఆడ్ నెంబర్స్, హాఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయని అనుకుంటున్నాం కదా. రెండు కలిస్తే న్యాచురల్ నెంబర్స్. సో దీనికి మన సూత్రం ఏదో రాసుకున్నాం మనం. ఆడ్ నెంబర్స్ కు సూత్రం ఏంటంటే n స్క్వేర్ అన్నమాట. n ఎక్కడ ఉంది? 50 అంటే 50 స్క్వేర్ అన్నమాట. 50 స్క్వేర్ అంటే 50 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ 2500 అన్నమాట. 2500 ఇస్ ద సమ్. ఇప్పుడు యావరేజ్ ఈక్వల్ టు మన సూత్రం ఏంటి? సమ్ బై నెంబర్స్ అన్నమాట. సమ్ అంటే ఎంత అవుతుంది? 2500 బై నెంబర్స్ ఎన్ని? 50. n వాల్యూ 50 కదా. ఇక్కడ ఇది కట్ చేసుకుంటే ఎన్నిసార్లు పోతుంది? 50. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంత సార్? 50 ఇస్ ద యావరేజ్ అన్నమాట. 50 నీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి, మరి దీనికి షార్ట్ కట్ ఏమైనా పనిచేస్తుంది అంటే చూద్దాం ఒకసారి. షార్ట్ కట్ ఏంటి? మనకి ఈక్వల్ గా డిఫరెన్స్ ఉందా చూడు. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, పోనీ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది, ఇక్కడైనా కూడా 2 ఉంటుంది. ఈక్వల్ గా డిఫరెన్స్ ఉంది కాబట్టి యావరేజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ ఎంత సార్? 1 అండ్ ఎండింగ్ నెంబర్ ఎంత సార్? మనకి ఇక్కడ 99. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ అన్నమాట. ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం దీన్ని? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉంటే ఎలాంటి సిరీస్ అయినా. ఇప్పుడు మీరు చూడండి, న్యాచురల్ నెంబర్ కి అప్లై చేసాం, మధ్యలో నెంబర్లకు కూడా అప్లై చేసాం, ఈవెన్ నెంబర్స్ కి అప్లై చేసాం, ఆడ్ నెంబర్స్ కూడా అప్లై చేసాం మనం.
స్టార్టింగ్ నెంబర్ 1 అండ్ ఎండింగ్ నెంబర్ 99 అంటే టోటల్ ఎంత అవుతుంది సార్ 100. 100/2 అంటే ఎంత అవుతుంది 50. 50 ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. 50 ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి. అవునా? సో రైట్. సో 50 ఇస్ ద మనకు యావరేజ్ అవుతుంది అనమాట, సరాసరి. రైట్. మనం ఎప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం ఈక్వల్ గా డిఫరెన్స్ ఉంటే ఎలాంటి వాటిలో అయినా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్. మధ్యలో చేంజ్ అయింది అనుకోండి పనికిరాదు అనమాట. స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ బై 2 ఇస్ ద యావరేజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో రైట్. సో మనకి ఇందులో ఇక్కడ మనకు యావరేజ్ వచ్చేసి 50 అనమాట. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఆడ్ నెంబర్స్. మొదటి 75 బేసి సంఖ్యల సరాసరి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మారింది చూడండి. 1 నుండి 75 కాదు, ఫ్రమ్ 1 to 75 అనలే, 1 to 75 అనలే, 1 నుంచి 75 అనలే, 75 బేసి సంఖ్యలు. ఇప్పుడు సపోజ్ 5 బేసి సంఖ్యలు అన్నాం అనుకోండి సార్. మొదటి 5 బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9. ఇవి మొదటి 5 బేసి సంఖ్యలా కాదా చెప్పండి. ఫస్ట్ 5 ప్రైమ్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. అంటే నువ్వు ఎక్కడి దాకా వెళ్ళినావు? 10 వరకు వెళ్తే నీకు 5 వచ్చినాయి అనమాట. అలాగే ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుందంటే 75 అనమాట, సారీ 5 అనమాట. n వాల్యూ ఎంత సార్ అంటే 5. ఇప్పుడు ఇక్కడ మనకు మొదటి 75 అంటే ఇక్కడ చూడండి, 10లో ఆడ్ నెంబర్స్ ఎన్ని వస్తాయి అంటే 5 వస్తాయి. అదే 20లో ఎన్ని వస్తాయి అంటే 10 వస్తాయి. అలాగే నీకు ఇక్కడ ఏం చెప్పాడు? 75 బేసి సంఖ్యలు అన్నాడు. అంటే ఎంత దూరం పోవాలి నువ్వు? 150 వరకు పోవాలి. దాంట్లో సగం వస్తాయి అన్నట్టు. ఇప్పుడు 10లో సగం వస్తాయా రావా? ఇప్పుడు 100లో బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనుకున్నావు? సగం వస్తాయి. 150లో సగం వస్తాయి. 10లో సగం అంటే 5, 20లో సగం అంటే 10. నీకు 75 బేసి సంఖ్యలు వచ్చినట్టు 150 దాకా పోవాలి. అనగా ఎక్కడి నుంచి మొదలు పెడితే 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇట్లా మనం వెళ్తే 150 నెంబర్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 149 అనమాట. సో 149 అనమాట, 149. సో ఇప్పుడు మనకు ఈ నెంబర్స్ అన్నమాట. ఇవి కౌంట్ చేయండి మీరు. ఎన్ని ఉంటాయి అంటే 75 ఉంటాయి. ఇవి కౌంట్ చేయండి. ఇవి 75 ఉంటాయి అన్నమాట. వీటి యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. నువ్వు చూడాల్సింది ఏంటిది? మనం షార్ట్ కట్ పనిచేస్తుందా లేదా చూద్దాం. షార్ట్ కట్ అంటే ఏంటిది? ఈక్వల్ గా డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2. ఇక్కడ గ్యాప్, ఇక్కడ కూడా గ్యాప్ 2 ఉంటది. ఎక్కడైనా కూడా 2 ఉంటది. కాబట్టి అప్లై చేయొచ్చు కదా సార్. ఫస్ట్ నెంబర్ ఏంటిది? 1. లాస్ట్ నెంబర్ ఏంటి చూడు? 149. సో యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ 1 అండ్ లాస్ట్ నెంబర్ 149/2 ఇస్ ద యావరేజ్ అన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది సార్? 150లో సగం. 150లో సగం అంటే ఎంత అవుతుంది సార్? 75. 75 ఇస్ ద యావరేజ్ అన్నమాట. అంతేగాని మనకు 1 నుంచి 75 కాదు ఇది. 1 to 75 వేరు, ఫస్ట్ 75 వేరు. మొదటి 75 బేసి సంఖ్యలు అన్నాడు. సో కాబట్టి ఇది అన్నమాట. సో 75 ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 75 బేసి సంఖ్యలు రాయండి అంటే ఇవన్నీ రాస్తావు నువ్వు. 75 వరకు రాస్తావు అనమాట. అవునా? సో రైట్. సో మనకి ఇక్కడ మనకు ఇలా చిన్న చిన్న బేసిక్స్ నుంచి మనము రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకునే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో రైట్. మనకి ఇక్కడ ఎనీ కాంపిటేటివ్, ఏ కాంపిటేటివ్ వాళ్ళకైనా కూడా అంటే సిసాట్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, మనకు బ్యాంక్స్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, రైల్వే గ్రూప్ డి పడింది కదా వాటికి కానివ్వండి, దేనికైనా కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మనకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో బ్యాచెస్ ఉన్నాయి మనకు. సో 5 మంత్ర కెరియర్ పాయింట్ ఉంది కదా. సో దాంట్లో మనకు అశోక్ నగర్ 5 మంత్ర కెరియర్ పాయింట్ లో మన క్లాసెస్ జరుగుతున్నాయి. రెగ్యులర్ గా జరుగుతున్నాయి. మార్నింగ్ 8 o'clock 8 AM కు మనకు క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో సపరేట్ బ్యాచెస్ అన్నమాట. అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ల మీద మనకు క్లాసెస్ ఉంటాయి. ఈ నెంబర్లకు మీరు సంప్రదించినట్లయితే మీకు వివరాలు పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. సో మీకు పూర్తిగా తెలిస్తే మనకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. రెగ్యులర్ గా ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మనం స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులను బేస్ చేసుకుని క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మీరు ఒక రోజు 2 రోజులు ఫ్రీగా డెమో క్లాసెస్ విని జాయిన్ అయినా పర్వాలేదు, నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే మన దగ్గర ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకొని కూడా మీరు రావచ్చు. సో లేదా మీరు స్వయంగా వచ్చి మనకు 2 రోజులు క్లాసెస్ విన్న తర్వాత అయినా నిర్ణయం తీసుకోండి. అవునా? రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సో మార్నింగ్ 8 o'clock మనకు క్లాస్ ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ మనకు అశోక్ నగర్ 5 మంత్ర కెరియర్ పాయింట్ లో క్లాసెస్ జరుగుతున్నాయి. సో మనకు దేనికి? ఎనీ కాంపిటేటివ్ అనమాట. ఏ కాంపిటేటివ్ అయినా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, అన్నిటికి ఉంటున్నాయి అనమాట. అన్నిటికీ మనకు
సరిపోయేలాగా మనకు సిలబస్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో మన 5 మంత్ల కెరియర్ పాయింట్ లో మన క్లాసెస్ జరుగుతున్నాయి. సో రైట్, ఈ నెంబర్లకు మీరు సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ.